యాంకర్ శివకి పల్లవి ప్రశాంత్ కి గొడవేంటి? పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడా? పోలీసులు ఇతన్ని గాలిస్తున్నారా? ఈ విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటామండి. ఫస్ట్ ఈ యాంకర్ శివ విషయానికి వస్తే, యాంకర్ శివ అనే దానికంటే చాలా మంది మీడియా యాంకర్స్ కి పల్లవి ప్రశాంత్ కి గొడవ ఏంటంటే, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ కొట్టాడు. ఈ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ అడిగారు ప్రశాంత్ వచ్చి కొంచెం టైర్డ్ అయ్యాను, నేను మీ అందరికీ ఇంటర్వ్యూ ఇస్తాను, నేను మా ఊరికి వచ్చేసేయండి అని చెప్పాడు. సరే, చాలా మంది మీడియా వాళ్ళు వెళ్లారు, యాంకర్ శివ కూడా వెళ్ళాడు. 18 hours వెయిట్ చేపించారంట. యాంకర్ శివ రిలీజ్ చేసిన వీడియోలో సాటి యాంకర్స్ కూడా ఇదే మాట చెప్పారు, చాలాసేపు వెయిట్ చేశామని. అంతసేపు వెయిట్ చేయించి పైన తన రూమ్ కి ఒక అబ్బాయి వస్తే ఇంటర్వ్యూ అంతా వాళ్ళకి ఇచ్చేది లేదు, ఒక చెడ్డ మాట మీడియా వాళ్ళని అన్నాడంట. లాస్ట్ కి ఇంకా పల్లవి ప్రశాంత్ అందరికీ కలిపి ఒక ఇంటర్వ్యూ ఇస్తాను అన్నాడంట. అలా కుదరదు, అందరికి ఒక 5 minutes అయినా సపరేట్ గా ఇంటర్వ్యూ ఇవ్వు అంటే లేదు కుదరదు అన్నారంట. మీడియా వాళ్ళు వచ్చేస్తున్నారంట. ఇది మీడియా వాళ్ళు చెప్తున్న విషయాలు. నిజంగానే ప్రశాంత్ అలా అన్నాడా, లేదా పల్లవి ప్రశాంత్ విజయాన్ని ఓర్వలేక వీళ్ళు ఇట్లా క్రియేట్ చేస్తారన్న విషయం నాకైతే తెలీదు. అండ్ ఇంకోటండి, పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నారని న్యూస్ ఛానల్స్ పోస్ట్ చేస్తున్నాయి, పోలీసులు గాలిస్తున్నారని అంటున్నాయి. కానీ ఇందాకే పల్లవి ప్రశాంత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఇన్స్టాలోకి అయితే లైవ్ లోకి కూడా వచ్చాడు. బట్ స్టిల్ పోలీసులు అయితే పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిన్ననే మనం చూసాం కదా, మల్టిపుల్ కేసెస్ పెట్టారు, డ్రైవర్స్ ను కూడా అరెస్ట్ చేస్తున్నారు. సో పల్లవి ప్రశాంత్ ని ఇంకా త్వరలోనే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా లాయర్, ఆ డిఫెండింగ్ థింగ్స్ అంతా ఎలా ఉంటాయి పల్లవి ప్రశాంత్ కోసం, అదంతా ఎలా ఉంటుందో మనం ఇంకా చూడాలండి. నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నేను.